అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బివి హాస్. ఈ రోజు వ్లాగ్ చాలా స్పెషల్ అనమాట నాకైతే. ఎందుకనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో ఈ రోజు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, అందుకే పొద్దున్నే లేచి రెడీ అయిపోతున్నాను. సో ఫస్ట్గా అయితే ముందు బయటకు వెళ్ళాలి అంటే ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసిస్తే మనం బయట ఎంతసేపు ఉన్నా కానీ ఏం టెన్షన్ ఉండదు. సో అందుకే ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాము. ముందుగా అయితే మనకి పూజ చేసుకోవాలి కాబట్టి నేను ముందుగా పూజనైతే చేస్తున్నాను. సో ఈ రోజైతే అమ్మవారిని, అయ్యగారిని అలాగే పూజ గదిని మొత్తం కూడా ఇలాగ అలంకరించాను. సో పూజ పనులు అయితే నేనేం చేయనండి, అత్తయ్యే పూజ చేసేసుకుంటారు. నేనైతే వంట పని అవన్నీ కూడా చూసుకుంటున్నాను. సో ఒక పక్కన పూజ అలాగే ఇంకో పక్కన వంట అవుతుంది. ముందుగా నేను వంట చేసేస్తున్నాను. ఈ రోజు పప్పు చేద్దాము అనేసి ఇదిగోండి పప్పునైతే పొయ్యి మీద వేస్తున్నాను అనమాట. ఇట్లాగా పప్పును కడిగేసి కొంచెం సేపు నానపెట్టి ఆ తర్వాత అంటే కొంచెం సేపు అంటే ఒక అరగంట సేపు అన్నా మినిమం నానపెడతాను. అప్పుడు పప్పు సాఫ్ట్గా కుక్ అవుతుంది. అంటే పప్పు ఎక్కువసేపు నానింది అంటే దాంట్లో మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాంటివి లేకుండా ఉంటాయి. మా ఇంట్లో కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అని కారము పచ్చిమిర్చి కూడా తక్కువ వేసి చేస్తాను. పప్పు కొంచెం సేపు నానింది అంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఇంకా హడావుడిగా ఇట్లాగా పప్పునైతే పొయ్యి మీద వేసేస్తున్నాను. మొన్న రీసెంట్గా ఈ ఫిల్టర్ పాడైపోయిందండి. లోపల మెయిన్ మోటార్ ఉంటుందంట. సో మదర్ మోటార్ ఈ ఫిల్టర్లో ఉంటుంది, అది పాడైపోయింది, వర్క్ అవ్వట్లేదు అని చెప్పారు. సో దాన్ని రిపేర్ చేపించాను. దానిపైన ఉన్న కవర్ అదంతా కూడా తీసేసాను అనమాట. దీని మీద కవర్ తీయటం వల్ల మనము వంటగదిలో వంట చేసినప్పుడు ఆ జిడ్డు ఉంటుంది కదా, మనకు తెలియని జిడ్డు ఉంటుంది, అదంతా కూడా ఈ ఫిల్టర్ కంటిపోతుంది అనమాట. సో దీనిపైన మళ్ళీ ఒక చిన్న రోల్ ఉంటుంది అనమాట. ఆ రోల్ తెచ్చి వేసాము అంటే అది స్టిక్ అయిపోతుంది. ర్యాప్ పేపర్ లా ఉంటుంది అనమాట. మనం జస్ట్ దాని మీద వేసిస్తే అది స్టిక్ అయిపోతుంది, బాగుంటుంది. ఇంకా ఇదే చెప్తున్నాను అనమాట. ఈ రోజు నేను బయటికి వెళ్తున్నాను, కొంచెం వంట పని ఉంది అనేసి. ఫస్ట్ అయితే పప్పు పొయ్యి మీద వేసేసాను కాబట్టి ఇక్కడైతే నేను ఈరోజు దోశ పిండి, ఇడ్లీ పిండి ఏమీ లేదు అనేసి మన దగ్గర ఉన్న ఇదిగోండి శ్రేష్ఠ ఫార్మ్ వల్ల ఆర్గానిక్ పౌడర్స్ ఉంటాయి అనమాట నా దగ్గర ఎప్పుడు కూడా. సో అవే ఇన్స్టెంట్గా ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ లేకపోయినా బయటికి వెళ్ళాలి అనుకున్నా కానీ ఎప్పుడన్నా మనం బయటికి వెళ్ళి అక్కడ కుక్ చేసుకోవాలి అనుకున్నా ది బెస్ట్ అనమాట. మల్టీమిల్లెట్ దోశ మిక్స్ని ఇది రెడీగా ఉంటుంది కాబట్టి దీన్ని వేసేస్తున్నాను. దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలు. సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 minutes రెస్ట్ ఇచ్చేసి ఇంకా తర్వాత దోశలు వేసుకోవటమే. ఎంత బాగా వస్తాయో. అలాగే ఈ పిండి మనకి చాలా రోజులు వస్తుంది. నేను ఒక కప్పే వేస్తానమాట. దీంట్లో మనకి 750 grams ఉంటుంది. నేను జస్ట్ ఒక కప్పు వేసాను అంటే 3-4 cups దాకా వాటర్ పడుతుంది. అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, పిండి ఒదుగొస్తుంది. అంటే నేను ఒక్క ప్యాకెట్ని 2-3 సార్లుగా వాడుతూ ఉంటాను. ఇదిగోండి చక్కగా ఇంకా దోశలాగా వేసేసుకోవటమే. ఇది మనకి పెద్దగా కలర్ కూడా ఏం చేంజ్ ఉండదు. అదే రెడ్ రైస్ దోశ మిక్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది అనమాట, లైటిష్ పింక్ వస్తుంది. ఇది మిలెట్స్ కాబట్టి మనకి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పిల్లల్ని పంపించేశాను. లంచ్ కూడా అయిపోయింది. ఈరోజు పన్విత్ వాళ్ళ స్కూల్లో చిన్న యాక్టివిటీ జరిగిందనమాట. దాన్ని నాకు గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటారనమాట టీచర్స్. దాన్ని నేను ఇక్కడ మీకు కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను. సో దీని మీద ఉన్న కలర్తో పాటు నెంబర్స్ని ఐడెంటిఫై చేసి గట్టిగా చెప్పాలన్నమాట క్లాస్లో. అంటే భయం లేకుండా, స్టేజ్ ఫియర్ లేకుండా చెప్పాలి కదా. సో అలా చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇలాగా టీచర్స్ చేశారనమాట. సో దాంట్లో పిల్లలందరూ చాలా మంచిగా యాక్టివ్గా పర్ఫామ్ చేశారు. ఇలాంటివి యాక్టివిటీస్ జరిగినప్పుడు వాళ్ళు ఇట్లాగా వీడియోస్ షేర్ చేస్తుంటారనమాట టీచర్స్. సో వాళ్ళ క్లాస్లో ఎలా ఉంటుంది అని మనం చూడలేము కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాగా వీడియోస్ షేర్ చేసినప్పుడు నేను చూస్తూ ఉంటాను. సో మనం వాళ్ళ క్లాస్ దాకా వెళ్ళలేము, ప్లస్ వాళ్ళ క్లాస్లో ఎలా జరుగుతుంది చూడలేము కాబట్టి ఇలాంటివి చూపించినప్పుడల్లా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడ మ్యాంగో కట్ చేస్తానండి. ఈ సీజన్లో ఇంత చలికాలంలో నీకు మామిడికాయలు ఎక్కడయ్యమ్మా అంటారా? సో మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇట్లాగా పచ్చి మామిడికాయలు అనమాట. ఇవి మనము అంటే పండవి, ఇవి నార్మల్గా ఇట్లా తినేయటమే. చిత్తూరు మామిడికాయలు అంటారు కదా, అవన్నమాట. ఇది నేను బయట బజార్లో 120 రూపాయలు పెట్టి తెచ్చాను ఒక్క కాయి. ఎందుకంటే మనకి మ్యాంగో అంటే ఎంత పిచ్చో తెలిసిందే. సో ఇదేదో అంటే అక్కడ పీసెస్ లెక్క అమ్ముతున్నారనమాట. ఒక్క ముక్క 10 రూపాయలు అంటుంటే నేను సరే కాయ ఎంత అండి అని అడిగితే 120 అని చెప్పారు.
సరే తీసుకుందాము అని తీసుకున్నాను. చాలా బాగుంది. ఈ సీజన్లో వచ్చింది కదా, పుల్లగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా ఏమీ లేదు, స్వీట్గా బాగానే ఉంది. పిల్లలు మేమందరం కూడా ఇంకా ఉన్న పనులన్నీ కూడా ఫాస్ట్గా పూర్తి చేసేసుకొని మేము కూడా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటకైతే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి, ఎందుకు, ఎవరెవరు వెళ్తున్నారు అనుకుంటే నేను మా అత్తయ్య మాత్రమే వెళ్తున్నాము. ఫస్ట్ టైం మేమిద్దరం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాము అంటే ఇదే అనమాట. అందులోనూ షాపింగ్. ఇంకా ఇద్దరు ఆడవాళ్ళు కలిసి షాపింగ్ చేస్తున్నారు అంటే ఎంత మజా ఉంటుందో మీ అందరికీ తెలిసిన సంగతే. ఇదిగోండి ఇంకా బిశ్వాన్ తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంట్లో వంట చేసి వచ్చాము కాబట్టి ఇంక ఇంటి గురించి భయం లేదు, ఎందుకంటే మా వారు మావయ్య గారు ఆఫీస్ నుంచి వచ్చిన లంచ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు అనేసి ఇంకా మేమైతే 11:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ మటుకు మనం షాపింగ్ చూసుకొని రావచ్చు అనేసి. ఫస్ట్ అయితే అత్తయ్య పట్టీల్ని ఎక్స్చేంజ్ చేసుకొని కొత్తవి తీసుకోవాలి. నిన్నటి వీడియోలో మీకు షేర్ చేశాను అత్తయ్య కొత్త పట్టీలు తీసుకోవాలి అనుకుంటున్నారు అని. సో మొన్న షాప్స్ లేవన్నమాట, అందుకే మళ్ళీ ఈ రోజు వెళ్ళాము. ఈరోజు షాప్స్ ఉన్నాయి. సో మాకు తెలిసిన అతనే కాబట్టి ఒకసారి కాల్ చేసి వెళ్ళామన్నమాట. ఉన్నారు అంటేనే స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మెట్టలు అలాగే పట్టీలు ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నాము. నేను కూడా మెట్టల్ని మార్చుకున్నాను అనమాట. ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా డిజైనర్వి పెట్టుకునేదాన్ని, అంటే స్టోన్స్ వచ్చి అట్లా పెట్టుకునేదాన్ని. ఎవరన్నా చూడకే తగిలినా, లేదు అంటే నేను ఎప్పుడన్నా స్లిప్పర్స్ వేసుకునేటప్పుడు, చెప్పులు వేసుకునేటప్పుడు గబుక్కున చూసుకోకుండా తగిలినా నాకు చాలా నొప్పి వచ్చేస్తుంది. అవి కొంచెం డిజైనర్ కాబట్టి మనకి ఖచ్చితంగా కట్టింగ్ ఉంటుంది. ఆ కట్టింగ్స్ గుచ్చుకున్నప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట, బాధగా ఉంది. అందుకే నేను కూడా ఎక్స్చేంజ్ చేసుకుని ప్లెయిన్వి మోడల్ లేకుండా సింపుల్గా తీసుకోవాలి అనుకున్నాను. ఇదిగోండి మీకు 1 hour టైంలో మేము పట్టీలు సెలెక్ట్ చేసుకొని మెట్టలు కూడా తీసుకున్నాము. ఇక్కడ మెట్టలు ఆ షాప్ దగ్గరే పెడతారనమాట. మన సైజ్కి తగినట్లుగా అడ్జస్ట్ చేస్తున్నారు. సో ఆ చిన్న దాంట్లో వేసి అడ్జస్ట్ చేసి ఇదిగోండి మన కాళ్ళకి వాళ్ళే ఫిట్ చేస్తున్నారనమాట. ఇట్లా ఫిట్ చేస్తారని నాకు అస్సలు తెలీదు. ఇలా చూడగానే వాళ్ళు పెడుతున్నారు అంటే అమ్మయ్య వాళ్ళే పెడుతున్నారు, మనకి ఇబ్బంది లేదు అనుకొని పెట్టించేసుకున్నాను అక్కడే. ఇంకా ఆ తర్వాత మేము బట్టల షాప్కి వెళ్ళాలి అనేసి ఇంకా వెళ్ళే దారిలో లెమన్ సోడా అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా అక్కడ సోడా తాగేసి, గుంటూరులో తెలియని వాళ్ళు అంటూ ఉండరు, పూల కొట్లు బజార్ దగ్గర బజ్జీల షాపు ఎంత ఫేమస్, మా చాలా చాలా ఒక 3-4 జనరేషన్ బ్యాక్ నుంచే బజ్జీల షాప్ ఉందన్నమాట. అది అక్కడ వీడియో తీయటం మర్చిపోయాను. సో అక్కడ కొన్ని బజ్జీలు కూడా తీసుకున్నాము. ఆ ఏరియాకి వచ్చిన వాళ్ళు బజ్జీలు తినకుండా అస్సలు వెళ్ళారనమాట. అదంతా షాపింగ్ ఏరియానే కాబట్టి షాపింగ్ చేస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అక్కడ బజ్జీలు, పునుగులు, వంకాయ బజ్జీ అంటే ఫేమస్ అనమాట అక్కడ. సో ఇంకా అక్కడ కూడా బజ్జీలు తీసుకొని ఇదిగోండి ఓం శ్రీ షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ చాలా చీరలు, చాలా మోడల్స్ ఉంటాయి అనేసి ఇక్కడికి వచ్చాము. మా అత్తయ్య చిన్నప్పటి నుంచి, అంటే మా అత్తయ్య పెళ్ళి అయినప్పటి నుంచి ఇక్కడ ఈ షాప్ తెలుసంట. ఇంకా అందుకే అక్కడికే వచ్చాము. అత్తయ్యకి కావాల్సిన చీరలు అవన్నీ కూడా తీసుకున్నాము. సాటిస్ఫాక్షన్గా నచ్చి 2-3 చీరలు అయితే తీసుకుందనమాట. వాటిని మీకు చూపిస్తాను. ఇంకా అవి కూడా తీసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాము. అక్కడ అంటే షాప్లో బట్టలు తీసుకునే షాప్లో ఒక 2 hours టైం పట్టింది. ఆ 2 hoursలో కూడా బిశ్వ చక్కగా నిద్రపోయాడండి, విసిగించలేదు. అందుకే నిదానంగా చూసుకొని ప్రశాంతంగా వస్తున్నాము. లేదు అంటే హడావుడిగా నచ్చక ఏదో ఒకటి తీసుకొని వచ్చేసేవాళ్ళం అనమాట. వీడు షాప్కి వెళ్ళగానే 1-1:30 ఆ టైము, వాడి స్లీప్ టైము కరెక్ట్గా మేనేజ్ అయిపోయింది. సో హ్యాపీగా వాడు నిద్రపోతుంటే మేము చక్కగా చూసుకొని వచ్చాము. ఇదిగోండి ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈరోజు చాలా స్పెషల్ వీడియో నాకు అనేసి. స్పెషల్ ఎందుకు అంటే నేను మా అత్తయ్య అవుటింగ్కి వెళ్ళినట్లు అనమాట. మేమిద్దరమే కలిసి చక్కగా సరదాగా కొంచెం టైంని స్పెండ్ చేశాము. సో అందుకే నాకు ఈ వీడియో చాలా స్పెషల్. వద్దులేదా అమ్మ, ఓయ్ సరే బయటే ఉండు, బూచి వస్తుంది ఉండు. బిశ్వాన్ బయటికి తీసుకెళ్ళాం కదా, మళ్ళీ ఆటోలో రిటర్న్ వచ్చాము. సో రిటర్న్ వచ్చి పైకి వస్తుంటే వాడు ఆటోలో నుంచి దిగడంట, కింద నుంచే ఏడుపు స్టార్ట్ చేశాడు నేను పైకి రాను అనేసి. సో ఇంకా ఇదిగోండి అక్కడ బజ్జీలు తీసుకున్నామని చెప్పాం కదా, వేడివేడిగా వంకాయ బజ్జీలు అలాగే మసాలా వడలు వేస్తున్నారు, వాటినే తీసుకున్నాము. సో అక్కడే మేము ఒక బజ్జీని టేస్ట్ చేసేసాము, ఎందుకంటే అక్కడ మనకి కొంచెం స్పేస్ ఉంటుందన్నమాట. చక్కగా బజ్జీలు అక్కడే తినొచ్చు, వేడివేడిగా వేస్తుంటే అక్కడే తినేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మసాలా వడలు అన్నంలో
తింటున్నాం అనమాట. ఎంతమందికి అన్నంలో బజ్జీలు, పునుగులు, ఇట్లాగ మసాలా వడలు నంచుకొని తినటం అనేది ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి. నాకైతే చాలా ఫేవరెట్. అన్నంలో బజ్జీలు తినడం చాలా బాగుంటుంది. అందులోనూ గుంటూరులో తిరుగులేంది అని చెప్పాను కదా వంకాయ బజ్జీ. అంత టేస్టీ ఉన్న వంకాయ బజ్జీ అసలు ఎవరైనా వదులుకుంటారా? ఇంకా హ్యాపీగా కూర్చొని లంచ్ అయితే ఫినిష్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళి పన్విత్ని స్కూల్ నుంచి తేవాల్సి ఉంటే వాడిని కూడా తెచ్చాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ మా వారు వచ్చిన తర్వాత మరి షాపింగ్ ఏం చేసామో చూపించాలి కదా, తనకి చూపిస్తూ మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే నేను మా అత్తయ్య శారీస్ చూపిస్తాను, ఎందుకంటే ప్రతి శారీ నేనే సెలెక్ట్ చేశాను, చాలా నచ్చినాయి. సో అత్తయ్య ఈ మధ్య ఎక్కువగా పట్టు చీరలు, ఫ్యాన్సీ శారీస్ ఇలాంటివి ఇష్టపడట్లేదు అనమాట. ఇట్లాంటి కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ ఉంటాయి కదా, ఇవే ఇష్టపడుతున్నారు. సో ఇవి చూడటానికి బాగుంటాయి అండ్ కట్టుకున్నా కానీ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట. అందులోని ఈ హనీ కలర్ అయితే నాకు చూడగానే నచ్చేసింది, చాలా క్లాసీగా అనిపించింది. అండ్ బార్డర్ వచ్చేసి మనకి పోచంపల్లి బార్డర్ వచ్చింది అనమాట. ఆ బార్డర్ కూడా చాలా నిండుగా ఉంది. అత్తయ్యకి ఈ కలర్ ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కట్టుకున్నా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అనమాట. ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రేప్ కలర్ అనమాట, డార్క్ ద్రాక్ష పండు కలర్కి ఇట్లాగా గోల్డ్ కలర్ జెర్రీతో ఈ బార్డర్ రావటం, చీర నిండా చుక్కలు చుక్కలుగా అట్లా రావటం చాలా బాగుంది. ఏమంటారు, బుట్టీస్ అంటారు. సో ఆ బుట్టీస్ రావటం, ఈ అంచు అండ్ ఇదంతా శారీ చాలా బాగుంది. మా అత్తయ్య కొంచెం కలర్ ఉంటారు కాబట్టి ఆవిడకి ఆ కలర్ బాగా సూట్ అవుతుంది అనమాట. ఇంతకుముందు ఈ కలర్ యూజ్ చేశారు, మనకి లేని కలర్ రావటం అనేది చాలా కష్టము. సో ఈ కలర్ ఇంతకుముందు యూజ్ చేశారు అండ్ ఆ కలర్ తీసుకున్న అత్తయ్యకి చాలా బాగుంటుందని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక శారీ అనమాట. ఇది మనకి కనకాంబరం కలర్ అంటారు, ఇప్పుడు ఏమంటారంటే ఆనియన్ పింక్ కలర్, కనకాంబరం కలర్ ఇలాంటి షేడ్ అనమాట. అది దానికి వచ్చేసి వంకాయ కలర్ అంటే వైలెట్ కలర్ బార్డర్ లాగా వచ్చింది చిన్నగా. ఈ కలర్ కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది. సో అత్తయ్య ఇది కూడా నచ్చారు. నాకైతే ఇది ఎందుకో కొంచెం ఓల్డ్ శారీ లాగా అనిపించింది, బట్ అత్తయ్యకి నచ్చి తీసుకున్నారు కాబట్టి సో ఈ కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నాము. దీనికైతే ఫుల్ జెర్రీ బార్డర్ వచ్చిందనమాట, కొంచెం బ్రైట్గా ఉంటుంది. అండ్ అన్ని శారీస్ కూడా సైడ్న అట్లాగా కుచ్చులు వచ్చినాయి. పెద్దవాళ్ళు కట్టుకునే చీరలకి అట్లాగా కుచ్చుళ్ళు వస్తే నిండుగా అట్లా ఉంటుంది అనమాట. శారీ కట్టుకున్న ఫుల్గా ఉంటుంది, చక్కగా ఉంది చీర అనిపిస్తుంది. నాకు అట్లాగా కుచ్చులు రావటం అనేది చాలా ఇష్టం అనమాట. ఇది కూడా అత్తయ్యకేనండి, ఇంకొక శారీ అనమాట. ఇది వచ్చేసి బాగా సాఫ్ట్గా ఉందనమాట. సో కొంచెం హార్డ్గా ఉన్న, ఎత్తుకొని ఉన్న, గుచ్చుకున్న ఆ టైప్లో అత్తయ్య వేసుకోలేరు కాబట్టి ఇది చాలా సాఫ్ట్గా ఉంది. సో పండుగ సీజన్కి, మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి వేసుకున్న బాగుంటుంది అనేసి ఈ శారీని సెలెక్ట్ చేశాను. అప్పటికి అత్తయ్య నాకు ఇలాంటి చీరలు వద్దు అన్నా కానీ ఇది చాలా సాఫ్ట్గా ఉంది, మీరు కట్టుకోగలరు, బాగుంటుంది కట్టుకున్నా అనేసి ఈ చీరను తీసుకోమన్నాను. ఇదిగోండి, దీనికైతే ప్యారెట్ గ్రీన్ అంటారు, నేనైతే యాపిల్ గ్రీన్ అంటాను. సో ఏదైనా ఒకటే. యాపిల్ గ్రీన్ కలర్కి ఇట్లాగా వైలెట్ కలర్ బార్డర్ రావటం అనేది చాలా కొత్తగా ఉంది. ఇంకొకటి ఏంటంటే అది సంపంగి కలర్ కూడా అంటారంట, సంపంగి పువ్వు ఉంటుంది కదా ఆ కలర్. షాప్లో వాళ్ళైతే అలా చెప్పారనమాట. ఇంకా దానికి ఈ కలర్ బార్డర్ రావటం అనేది కొంచెం కొత్తగా ఉంది, నిండుగా ఉంది, బాగుంది, బ్రైట్గా ఉంది అనిపించింది. సో అత్తయ్యకి బాగుంటుంది అనేసి ఆ శారీ కూడా సెలెక్ట్ చేశాను. అండ్ హియర్ ద మై శారీ, ఇక్కడ నేను తీసుకున్నది ఈ చీర అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ షేడెడ్ శారీ అంటే ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉంది, డబల్ షేడెడ్లో. దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందనమాట. ఇది చాలా సింపుల్గా క్యాజువల్గా ఉంటుంది, మనం డే అంతా కూడా క్యారీ చేయొచ్చు శారీని అన్నట్లుగా ఉందనమాట. నాకు చూడగానే నచ్చింది. వీటిలో ఇంకా 4-5 కలర్స్ ఉన్నాయి. నాకు అన్నిటికన్నా ఈ కలర్ కొంచెం బ్రైట్గా ఉంది, డీసెంట్గా ఉంది అనిపించింది. అండ్ హ్యాండ్స్కి అయితే ఇట్లాగా వర్క్ వచ్చిందనమాట. బ్లౌజ్ మొత్తం ఏమో చిన్న చిన్న మిర్రర్స్తో వచ్చింది. బాగుంది అనిపించి తీసుకున్నాను. సో అత్తయ్య కూడా నచ్చిందనమాట. బాగుంది అమ్మాయి తీసుకో, కొత్తగా ఉంది అంటే తీసుకున్నాను. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదులేండి, ఒక 1 year నుంచి ఇది వస్తూనే ఉన్నట్లుంది, బట్ నేను ఇప్పుడే చూశాను కాబట్టి నాకు నచ్చి తీసుకున్నాను. అండ్ ఇంకా వచ్చేసి పిల్లల బట్టలు అనమాట. సో పిల్లలకు కూడా చాలా సింపుల్గా తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళు పార్టీ వేర్ లేదంటే ఫెస్టివ్ వేర్ అలాంటి అస్సలు ఇష్టపడట్లేదు, అసలు వేసుకోవట్లేదు కూడా.
పన్విత్కి ఫస్ట్లో తెచ్చినా కానీ అవి అస్సలు వేసుకోవట్లేదు. అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను బిస్వాక్ అవే. సో ఈసారి బిస్వాక్ అయితే ఇట్లాగా సింపుల్గా తీసుకున్నానండి. ఇట్లాగా షర్ట్ అండ్ చిన్న షార్ట్ వస్తుంది. ఆ షర్ట్ కూడా కాటన్ ఉంటుంది, షార్ట్ కూడా కాటనే. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలు వేసుకున్నా కానీ. నెక్స్ట్ మనకు సమ్మర్ కాబట్టి వచ్చేది వాళ్ళు హ్యాపీగా వేసుకోవచ్చు. అండ్ దానికి బెల్ట్ ఉంటుందన్నమాట. ఇది మనకి నాటు స్టైల్లో ఫుల్ ప్యాంట్ ఉంటుంది కదా, ఇది వచ్చి చిన్న షార్ట్ అనమాట. అలా డిజైన్ చేశారు, బాగానే అనిపించింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇట్లాగా అన్నీ కూడా వెహికల్స్ ఉన్నాయన్నమాట. వాడు వెహికల్స్ అంటే చిన్న చిన్న బొమ్మలతో మంచిగా ఆడుకుంటూ ఉంటాడు ఇంట్లో. ఇది చూడగానే నాకు అక్కడ నచ్చిందనమాట, తీసుకుందాము అనిపించి తీసుకున్నాను. ఇది కొంచెం కొత్తగా ఉంది. పెద్దయిన తర్వాత ఎట్లాగో ఇట్లా బొమ్మలుగా ఉన్న డ్రెస్సులు వేసుకోలేరు కాబట్టి చిన్నప్పుడే బాగుంటాయి. ఇంకా కొంచెం 5 years వచ్చినా కానీ అలాంటి డ్రెస్సులు బాగుండవు. అందుకే నాకు షాప్లో కొత్తగా అనిపించింది. అండ్ కొత్తగా వచ్చిందంట, అప్పుడే ఒక చిన్న బొమ్మకి వేసి ఉంటే బాగుంది అనిపించి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్, మనం రోజు ఇంట్లో వేస్తూ ఉంటాం కదా, బనీన్ టీ షర్ట్ అలాగే షార్ట్ వస్తుంది, అవి తీసుకున్నాను ఒక 3 pairs. అత్తే బట్టలు పట్టుకు ఒక షాప్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి నేను ముందు రోజు షాపింగ్కి వెళ్ళాను చెప్పాను కదా, January 1st. సో ఆ రోజు తీసుకున్నాను అనమాట పిల్లలకి. అత్తయ్యకైతే ఈరోజు వెళ్ళినవి ఇవి. అండ్ ఇదిగోండి ఇట్లాగా పన్విత్కి అయితే ఒక ప్యాంటు, 2 t-shirts, ఒక నైట్ వేర్ తీసుకున్నా. పన్విత్కి ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకంటే వాడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తాడు, అందులోనూ తొందరగా పెరిగిపోతాడు. ఉంటాయిలే అని తీసుకుంటే అవి చిన్న అయిపోతున్నాయి అనమాట, వేస్ట్ అయిపోతున్నాయి. అందుకే పన్విత్కి పెద్దగా ప్రిఫర్ చేయలేదు, ఆల్రెడీ ఉన్నాయి అనేసి. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి అత్తయ్య కోసం పట్టీలు తీసుకున్నాను చెప్పాను కదా. అత్తయ్య చాలా సింపుల్గా తీసుకోవాలి అనుకున్నారు, ఎందుకంటే చీరలకి వాటికి పట్టేసుకుంటున్నాయి అనేసి లైట్ వెయిట్గా సింపుల్గా కావాలి అని పట్టీలు. నేను అత్తయ్య మెటల్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇద్దరం ఒకటే మోడల్లో తీసుకున్నాం మెటల్, సేమ్ మోడల్ సేమ్ వెయిట్లో. సో ఈ రోజుటి వీడియో అయితే అత్తయ్యతో ఇలాగ టైం స్పెండ్ చేశాను. సో అదే మీతో షేర్ చేశాను. హోప్ యూ ఆల్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.